హరే కృష్ణ మాతాజీ. మీరు ఫస్ట్ మొత్తం ఒకసారి రికార్డ్ ఆపరా కొంచెం. అర్జున్ కృష్ణ మాతాజీ రికార్డ్ ఆఫ్ చేయరా కొన్ని క్లాస్ స్టార్ట్ చేయండి. మొత్తం మాతాజీ హరే కృష్ణ. మాతాజీ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? మాతాజీ స్క్రీన్ షేర్ చేస్తారా? 2.20. మాతాజీ చేస్తారు. ఓకే. ఈరోజు మనము 2.29 శ్లోక నేను తీసుకుంటున్నాను. లాస్ట్ టైం 2.28 శ్లోక మాతాజీ సునీత మాతాజీ తీసుకున్నారు. కొంచెం 2.8 శ్లోక గురించి మీరు ఏం నేర్చుకున్నారో చెప్పగలుగుతారా? ఏం అర్థమైంది, ఏం నేర్చుకున్నారు? ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ అంటే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి. హరే కృష్ణ అంటే ఈ ప్రాణికోట్ల నేను పుట్టక పూర్వము కనబడట్లేదు, పుట్టిన తర్వాత కూడా కనబడట్లేదు, చనిపోయిన తర్వాత కూడా కనబడట్లేదు. అటువంటి విషయాన్ని బట్టి శోకించడం ఎందుకు అని చెప్పి కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు, చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ 2.29 శ్లోక రీడ్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరు రీడ్ చేస్తారు. హరే కృష్ణ. నామని మన ఎస్ మాతాజీ కానీ నేను ఒకసారి రీడ్ చేస్తాను, తర్వాత చేస్తారా మీరు? హరే కృష్ణ. ఆచార్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆచార్యవత్ పతతి తథైవ చాన్యః ఆచార్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యైన్యం వేదన చైవ కచ్చిత్. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ మీరు. హరే కృష్ణ మాతాజీ, నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ మాతాజీ వినిపిస్తుంది మాతాజీ. మాతాజీ ఓకే. శ్రీదేవి మాతాజీ మాతాజీ. ఆచార్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆచార్యవత్ వదతి తథైవ చాన్యః ఆచార్యవత్ వచ్చైనమన్య అశృణోతి తత్ శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మంజుల మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఆచార్యవత్ పశ్యతి కశ్చిదేనాం ఆచార్యవద్వది తథైవ చాన్యః ఆచార్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. మాతాజీ థ్యాంక్ యూ. నెక్స్ట్ జీవన్ దాస్ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ్. ఆచార్యవత్ కచ్చిదేన ఆచార్యవద్వతి తదైవ చాన్యః ఆచార్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేన వేదన చైవ కచ్చిత్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్ ప్రభు. నెక్స్ట్ జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కొంచెం జలుబు చేసింది, గొంతు బాగలేదు. ఆచార్యవత్ పశ్యంతి కచ్చేదన్ ఆచార్యవత్ వదంతి తదైవ చాన్యః ఆచార్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేన వేదన చైవ కచ్చిత్. కరెక్ట్ చదవనా మాతాజీ? పోయిందా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. నెక్స్ట్ నాగమణి మంచుల మాతాజీ ఉన్నారా? మాతాజీ ఉన్నాను. చదవండి శ్లోక చదవండి మాతాజీ. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి
श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ అనువాదం ఎవరు చదువుతారు? హ్యాండ్ రైజ్. నేను చదవనా శ్రీదేవి మాతాజీ? శ్రీదేవి మాతాజీ. మరి మాతాజీ కూడా హరే హ్యాండ్ రైజ్ కృష్ణ. చేశారు. హరే కృష్ణ మాతాజీ. కొందరు చదవండి. ఆత్మను చదవనే మాతాజీ. చదవండి చదవండి మాతాజీ. మాతాజీ. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణింతురు, కొందరు దాన్ని అద్భుతమైనదిగా విందురు. కొందరు వినిన పిమ్మట దానిని గూర్చి ఏమాత్రము గ్రహింపకుందురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. వీకుమారి మాతాజీ హరే కృష్ణ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చదవండి. భాష్యం శ్రీల ప్రభుపాదులు. గీత ఉపనిషత్తుల సిద్ధాంతముల పైన అధికముగా ఆధారపడి ఉండటం వలన ఈ క్రింద శ్లోకము కఠోనిష్పత్తి 1.2.7 నందు గోచరించుటకు ఆశ్చర్యమును కలిగింపరాదు. శ్రవణ యపి బహుబీరో నా లభ్య శృణోమ్య బహునో యం నా విద్యు ఆచార్యో వక్త కుశలో యా లబ్ధ ఆచార్యో యా జ్ఞాత కుశలాను శిష్ట. అధిక పరిమాణము దేహము అధిక పరిమాణముల దేహము గల జంతువు నందు మరియు విస్తృతమైన మర్రి వృక్షపు ఆకారమునందు కాకుండా ఒక అంగుళం మాత్రం ప్రదేశమున కూడా కోట్లాది సంఖ్యలో ఇముడి ఉండు సూక్ష్మ జీవుల యందున ఆత్మ కలదనేడు యథార్థ విషయమును ఎంతో అద్భుతమైనది. అల్పజ్ఞానులు మరియు శ్రద్ధారహితులను ఇట్టి ఆత్మ యొక్క అద్భుతములను గ్రహింపకున్నారు. విశ్వమునందు తొలి జీవి అయిన బ్రహ్మదేవునకు కూడా జ్ఞానం ప్రచారించిన పరమ ప్రామాణికుడు పరమాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుడే. స్వయముగా ఉపదేశించినను వారు ఆ విషయమును గ్రహింపజాలరు. కేవలము భౌతిక భావననే కలిగి ఉండుట వలన అల్లు పరిమాణ ఆత్మ అతి పెద్దగా మరియు అతి చిన్నగా గావించుచున్నదో ఈ యుగపు జనులు ఊహింపజాలరు. కనుకనే వారు ఆత్మను నిర్మాణ రీత్యా లేదా వాచన రీత్యా అద్భుతమైనదిగా భావించుతురు. భౌతిక శక్తిచే మోహితులైన జనులు ఇంద్రియ భోగ విషయమునందే అధికముగా మునిగి ఉందురు. ఆత్మానుభూతిని పొందకున్నచో జీవన సంరక్షణలో కర్మలన్నీయు అత్యంతమున ఓటమునే చేయుననుక వాస్తవమేనని వారు దాని కొరకే సమయమును కేటాయించుదురు. ప్రతి ఒక్కరూ ఆత్మను గూర్చి తెలుసుకొని తద్వారా భౌతిక క్లేశములకు పరిష్కారము కనుగొనగవలెను ఆలోచనయే వారికి కలదు. ఆత్మ గురించి వినిగోరిన కొందరు సత్సంగమును ప్రవచనములను వినుచుందురు. కానీ కొన్ని మార్లు అజ్ఞానం కొద్దీ వారు ఆత్మ మరియు పరమాత్మలిరువరును ఒకటేననియు వారిరువురు నడుమ పరిమాణము నందు కూడా పరమాణువు నందు కూడా భేదము లేదని భావించి తప్ప మార్గమును పట్టించుదురు. ఆత్మ మరియు పరమాత్మల నిజస్థితిని, వారి కర్మలను, వారి నడుమ గల సంబంధములు, వారికి సంబంధించిన సూక్ష్మ స్థూల వివరాలను సంపూర్ణముగా అవగాహన చేసుకోగల మానవుడు అరుజు. ఇది ఇట్లుండగా ఆత్మజ్ఞానము నుండి సంపూర్ణ లాభమును పొంది ఆత్మ యొక్క స్థితిని వివిధ కోణాల ద్వారా వివరింపగలిగిన పరమాత్ముడు మరింత మిక్కిలి అరుదు. కానీ
ఏదో ఒక విధముగా ఈ ఆత్మానుభూతి గురించి విషయమును మానవుడు అవగతము చేసుకునినచో జీవితము పరిపూర్ణము కాగలదు. ఇతర సిద్ధాంతములచే మార్గము తప్పకుండా పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికిన గీతా వాక్యములను యథాతథముగా అంగీకరించుటయే ఆత్మను గురించిన అవగాహనకు గల అత్యంత సరళమైన మార్గము. కానీ శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవునిగా అంగీకరించుటకు ముందు మానవుడి జన్మ ఎందు గాని లేదా పూర్వజన్మ ఎందు గాని అధికమైన తపస్సు మరియు త్యాగము చేసి ఉండవలను. శుద్ధ భక్తుని అవ్యజ కృప చేతనే శ్రీకృష్ణుడు యథాతథముగా అవగతముగును. దానికి మరి యొక్క మార్గము లేదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు అందరికి. ఈరోజు మనము 2.29 శ్లోక గురించి ఆత్మ గురించి చెప్పుకుంటున్నాము. అది ఆత్మ గురించి వినడం అంటే అందరికి కొంచెం వేరే, అంటే మనసు, బుద్ధి, కర్మ వాటి గురించి కంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆత్మ గురించి తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటది అని చెప్తున్నారు అనమాట. ఇందులో ఎవరైనా వీడియోస్ ఆన్ చేసుకుంటారా మాతాజీ? హరే కృష్ణ. ప్రణం. హరే కృష్ణ. ప్రణం వాళ్ళందరికీ. హరే కృష్ణ. ఈ శ్లోకాలో ఏం చెప్పారంటే, ఫస్ట్ ఒకసారి మీనింగ్స్ చదువుతాను. దానికి మీనింగ్స్ ఏంటంటే, ఆశ్చర్యవత్ అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది, అంటే అద్భుతమైనదిగా. ఆశ్చర్యం అద్భుతమైనది. పశ్యతి అంటే చూస్తున్నారు, అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు దాన్ని. కచ్చిత్ అంటే ఒకడు. ఏనం అంటే ఈ ఆత్మను ఆశ్చర్యవత్ అద్భుతమైన దానిగా చూస్తున్నాడు. వదతి అంటే దానిని గూర్చి పలుకుతున్నారు అనమాట. తత అంటే అట్లే. ఏవ అంటే నిశ్చయముగా. చ అంటే కూడా. అన్యహ అంటే ఇంకొకడు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పలుకుతున్నారు అనమాట ఆత్మ గురించి. ఆశ్చర్యవత్ అట్లే, అద్భుతమైనదిగా. చ అంటే కూడా. ఏవం ఈ ఆత్మను. అన్యహ అంటే మరి ఒకడు, ఇంకొకలేమో శృణోతి వినును, విన్న వాళ్ళు కూడా దాని గురించి ఆశ్చర్యంగా పలుకుతున్నారు. శ్రుత్వాపి విని కూడా, విన్నా కూడా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది వాళ్ళకి ఆత్మ గురించి తెలుసుకునేటప్పుడు. ఏనం ఈ ఆత్మను. నవేద అంటే ఎప్పుడును. ఎరుంగడు అంటే ఎంత చదివినా ఎంత విన్నా. ఆత్మ గురించి చెప్పుకోవడం అంటే గుహ్యమైనది, చాలా సీక్రెట్ అని. ఎంత విన్నా కూడా అది అర్థం కానట్టే ఉంటది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. చ మరియు ఏవ నిశ్చయముగా. ఖచ్చిత అంటే ఇంకొకడు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా పలుకుతున్నారు ఈ ఆత్మ గురించి. ఇప్పుడు ఫస్ట్ లైన్ మీనింగ్ ఏంటంటే, ఆత్మను ఒకలేమో ఆశ్చర్యంగా చూస్తున్నారు. సెకండ్ లైన్ లోనేమో మరొకరు ఆశ్చర్యం అద్భుతమైనదిగా వర్ణిస్తున్నారు. చాలా అద్భుతమైనది ఆత్మ అని ఒకళ్ళు అంటారు. ఒకళ్ళేమంటారు ఆశ్చర్యంగా ఉంది అంటారు. ఇంకొకరు ఏమంటారు అద్భుతమైనది. శ్రవణం చేసినప్పుడు అద్భుతమైనదిగా, విన్నప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. మళ్ళీ దాన్ని తిరిగి చెప్పడానికి అది అర్థం కాకుండా ఉంటది అనమాట. విన్నా కూడా దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు అనమాట. కానీ దీని గురించి విన్నప్పటికీ కూడా, దీని గురించి తెలుసుకున్నా కూడా రాదు, అంటే అంత క్లియర్ గా అర్థం చేసుకోలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అది? మనకి ఈ శ్లోగా కృష్ణ భగవానుడు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆశ్చర్యవత్ అనే పదం చాలా సార్లు వినిపించింది. ఎందుకు ఆశ్చర్యం అంటే అది ఆత్మ గురించి తెలుసుకోవడం కొంచెం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ శ్లోక తీసుకోవడం జరిగింది అని చెప్పారు. దీని మీనింగ్ ఏంటంటే, చూసే వారికి ఆశ్చర్యంగా, అంటే మనం ఆత్మని చూసినప్పుడు, అంటే మనకు అనిపించదు అనుకోండి చూడడానికి. నార్మల్ గా దర్శనం చేసుకున్నప్పుడు, అంటే తీవ్రమైన సాధన చేసి, సపోజ్ కి ధ్యానం చేసేవాళ్ళు, ఆత్మ సాక్షాత్కారం చేసేవాళ్ళు, పొందిన యోగులు, అది ఒక అద్భుతమైనది ఊహించి చెప్తున్నారు. అది ఒక కాంతి లాగా ఉంటుంది, దాన్ని వర్ణించలేము అని అనుభూతి చెంది ఇట్లా అనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. అందుకే చూసేవారికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆత్మ పరిమాణం మీరు చాలా సార్లు క్లాస్ లో తెలుసుకునే ఉంటారు. ఎవరైనా చెప్తారా ఒకసారి? వెంట్రుక కొసలు 1/10,000 పార్ట్ ఉంటుంది.
వెంట్రుక చివరి కొనలో 1000వ వంతు ఉంటుంది మాకు. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే వాళ్ళ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పేవారి గురించి, ఆత్మ గురించి చెప్పేవాళ్ళు. ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, రూపం లేదు, కత్తితో నరకలేము. మనం ఇంతకు ముందు శ్లోకాలలో తెలుసుకున్నాం. అగ్నితో కాల్చి ఒక వస్తువు గురించి వివరించడం ఏ గురువుకైనా కానీ అంటే ఎంత చెప్పినా కూడా అది తక్కువే ఆత్మ గురించి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎంత వివరించినా ఇంకా దాని గురించి చాలా ఉంది, అది ఆశ్చర్యంగా ఉంది అని అంటున్నారు. నెక్స్ట్ థర్డ్ వినేవారి గురించి. విన్న వాళ్ళకు కూడా ఇది శ్రవణం చేస్తున్నారు ఇప్పుడు ఆత్మ గురించి. నేను ఈ శరీరాన్ని, నేను అమరుడను, నా లోపల ఆత్మ గురించి తెలియదు, నాది శరీరము అని మనం ఇదే అనుకుంటుంటాం. కానీ ఇంతకు ముందు మనకి నార్మల్ గా ఇస్కాన్కి వచ్చినప్పుడే మనకి ఇది ఆత్మ కూడా ఉంటది అనేది అర్థమైంది. అంతకు ముందు మాత్రం నాకు తెలీదు. ఈ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, భౌతిక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం ఇవన్నీ ఉంటాయని నార్మల్ గా మాత్రం తెలియలేదు. ఇప్పుడు ఓన్లీ మన ఇస్కాన్ గురు పరంపర ద్వారా మనం ఈ భగవద్గీత చదవడం, ఈ శిక్షా గురువులు చెప్పడం ద్వారానే ఈ ఆత్మ అనేది ఉంటది, ఇలా ఉంటది అనేది నాకు అర్థమైంది. అదే విధంగా సామాన్య మానవులకి విన్నప్పుడు సరే నార్మల్ గా ఇట్లా ఉంటదా అని అనుకుంటారు, కానీ దాన్ని క్లియర్ గా అర్థం చేసుకోలేరు అని చెప్తున్నాడు. అది నమ్మరు, ఒక్కోసారి అట్లా ఉంటదా అని కూడా అంటుంటారు. అది నమ్మశక్యంగా అన్నట్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నెక్స్ట్ విన్నా కూడా ఇది నిజమేనా వీళ్ళు చెప్పేది అన్నట్టు కూడా అనుకుంటుంటారు కొంతమంది. అంటే ఆత్మ గురించి పుస్తకాల్లో చదువుకుంటారు అందరు. చాలా ప్రసంగాలు వింటుంటాం, బుక్స్లలో చదువుతుంటాం, మన బుక్స్లలో కూడా వింటాం. కానీ లౌకిక బంధాల వల్ల, ఇది మాయ వల్ల ఏమైతుందంటే నేను ఆత్మను అనే సత్యంను మనం శరీరమా ఆత్మ, మనం ఏంటి చెప్పండి ఒకసారి. ఆత్మ మాతాజీ. ఎస్ మాతాజీ. నార్మల్ గా అయితే మనకి కొంచెం ఈ భగవద్గీత చదవడం, ఈ క్లాసులో వినడం ద్వారా మనకు కొంచెం అవగాహన వచ్చింది. ఇప్పుడు ఆత్మ అని చెప్పగలుగుతున్నాం. కానీ అంతకుముందు నాది శరీరము, నేను అనేది అనేవాళ్ళం అన్నమాట. అంటే నిజ జీవితంలో అనుభవంలోకి తెచ్చుకోలేము. నార్మల్ గా ఆత్మ అని నిజ జీవితంలోకి మనం అనుభవంగా చెప్పలేము అనమాట. విన్నా కూడా అర్థం కాకపోవడమే ఆత్మ యొక్క గొప్ప ఆశ్చర్యం. ఇక్కడ ఒక స్టోరీ ఉంది ఈ ఆత్మ గురించి చెప్పడానికి. ఇది చివరగా లాస్ట్ గా చెప్తా. ఇంకొంచెం ఆత్మ గురించి కొంచెం ఎగ్జాంపుల్స్ తోని చెప్తా. మనకి ఇక్కడ శ్లోకాలో ఏమి ఇచ్చాడంటే కంఠోపనిషత్తులోని ఒక శ్లోక ఇచ్చాడు. ఇది కంఠోపనిషత్తు ఉపనిషత్తుల పైన ఆధారపడి. మనకి భగవద్గీత ఎక్కడి నుండి వచ్చింది మాతాజీ? హరే కృష్ణ. ఎక్కడి నుంచి తీసుకున్నారు మన భగవద్గీత? పురాణాల నుంచి మాతాజీ. అవును, ఉపనిషత్తుల సారం అంటారు కదా. ఉపనిషత్తులు చదివేదానికంటే మనకి భగవద్గీత ఒక్కటి చదివినా కానీ మనం ఉపనిషత్తుల సారం తెలుసుకోగలుగుతాం. ఈ శ్లోక ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇప్పుడు ఈ ఉపనిషత్తుల పైననే ఆధారపడి ఉండటం వలన ఈ కింది శ్లోకము బుక్ లో ఉంది. ఇది కంఠోపనిషత్తులోని 1.2.7 నందు గోచరించుట ఆశ్చర్యం కలిగించును. ఈ శ్లోక అందులో నుంచి తీసుకున్నారంట, కంఠోపనిషత్తు నుంచి. శ్రవణయాపి బహువీర్యో నా అభ్యః శృణ్వంతోపి బహవో యన విద్యుః ఆచార్యో వక్త కుశలోస్య లబ్ధ ఆచార్యోస్య జ్ఞాత కుశలానుశిష్ట. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోక గురించి చెప్పాలంటే ఏం చెప్తున్నారంటే ఆచార్యవతతి ఖచ్చిదేనం. ఓ అర్జున, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అర్జున్ గురించి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. అర్జున, ఆత్మస్వరూపం చాలా ఆశ్చర్యకరమైనది. అంటే ఎంత చెప్పినా కూడా, ఎంత వర్ణించినా కూడా ఆత్మ పరమాత్మ గురించి ఆశ్చర్యంగానే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇది అందరికీ పరమాత్మ స్వరూపం ప్రపంచం మొత్తం నడిపిస్తుంది. మన ప్రపంచం మొత్తాన్ని దేని మీద నడుస్తుంది చెప్పండి ఎగ్జాంపుల్ గా? సృష్టి. ఓకే. ఆక్సిజన్. ఇంకా భగవంతుడే నడిపిస్తాడు మాతాజీ. భగవంతుడే నడిపిస్తున్నాడు మాతాజీ. మాతాజీ
సృష్టి లయ అంతా ఆయనది కదా మరి. పంచభూతాలతో నడుస్తుంది మాతాజీ. ఎస్ మాధురి. ఇప్పుడు మనం అను ఆత్మలం భగవంతుడి నుంచి మనకి ఆత్మ వచ్చింది. అనువాత్మ, భగవంతుడు విభు ఆత్మ. అంటే అందరి ఆత్మ స్వరూపంలో ప్రపంచం మొత్తం నడిపించేది ఒక పరమాత్మ నుండి ప్రపంచం మొత్తం ఆత్మ సృష్టి జరిగింది కదా. సృష్టి అంటే ఎంతమంది ఈ సృష్టిలో మొత్తం మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నారు, చెట్లు ఉన్నాయి. అన్నిటికి కూడా ప్రాణం ఉంది. వాటన్నిటిలో ప్రతి దానిలో కూడా ఆత్మ ఉంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ కి చెప్పుకుంటే ఒక ఏనుగులో పెద్ద ఆత్మ ఉంటది, చీమలో చిన్న ఆత్మ ఉంటది. అట్లనే అనుకోలేం మనం. చీమ చిన్నదైనా కానీ దానిలో కూడా సేమ్ పరిమాణంలో ఉన్న ఆత్మనే అన్నిటిలో ఉంది అన్నమాట. అంటే ఎంత విన్నా ఎవరికి అర్థం కావడం లేదు. ఈ శ్లోకం మీనింగ్ చెప్పాలంటే ఏమన్నారంటే, ఏ విషయాన్నైనా మనం ఆశ్చర్యపడుతూ ఉంటాం. అయితే మన సామర్థ్యం కంటే సపోజ్ కి ఎలాంటి విషయంలో ఆశ్చర్యపోతుంటాం మనం? ఏదన్నా మనకు సాధ్యం కాని విషయం జరిగినప్పుడు అక్కడ ఇట్లా జరిగిందంట, ఇక్కడ ఇట్లా జరిగిందంట, అది ఆశ్చర్యం అని చెప్పుకుంటుంటాం. మనకి వినలేది, మన ఊహకి అందలేని దాన్ని ఆశ్చర్యంగా చెప్పుకుంటా ఉంటాం. సపోజ్ కి ఎగ్జాంపుల్ కి ఒకతను ఒక 50 kg బస్తా మోస్తున్నాడు అనుకోండి. అది అతను రోజు డైలీ చేసే పని, అతను చేయగలరు. కెమెరా నాదుకు లేదు ఎంత చేస్తాం. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్ లో ఉంటారా కొంచెం? ఒక అతను 50 kg బస్తా డైలీ వర్క్ చేస్తుంటాడు అనుకోండి. అది డైలీ మోయగలుగుతాడు. అదే ఒక చిన్న అబ్బాయికి 50 kg బస్తా ఎత్తితే అది మోయలేడు. దాన్ని మనం ఏమనుకుంటాం? అది ఆశ్చర్యం అనుకుంటాం. అది మోసిండు అనుకోండి, ఇంత చిన్న అబ్బాయి ఇంత 50 kg బస్తా మోస్తున్నాడా అని అట్లా ఆశ్చర్యానికి గురి అవుతాం. అట్లనే ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఉంది. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తా అని చెప్పి ఒక పాంప్లెంట్ ఇచ్చి ఒక 100 రూపీస్ తీసుకుంటాడు అనమాట. వాళ్ళ దగ్గర 100 రూపీస్ తీసుకొని వాళ్ళందరినీ ఒక ప్రదేశానికి రమ్మని చెప్తాడు. అక్కడికి వస్తారు వాళ్ళందరూ. వచ్చిన తర్వాత ఏమంటాడంటే, అక్కడికి వచ్చిన తర్వాత అతడు అంబా అని అరుస్తాడు అనమాట. అయితే మనిషి అంబా అని అరవాడు కాబట్టి అంబా అంటుండే కదా అని వాళ్ళు అదే సరే ఆశ్చర్యమే, ఇది ఆశ్చర్యానికే గురి చేసిండు అని అనుకొని వాళ్ళు చప్పట్లు కొడతారు. బాగా చేసావు, నువ్వు అంబా అని అరిసినావు, ఇది కరెక్టే, ఇది మనిషి చేయడు కదా ఈ పని, ఆవు చేస్తారు కదా అని సరే ఓకే చప్పట్లు కొడతారు. అప్పుడు అది తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే, ఇప్పుడు 200 ఇవ్వండి, ఈ పాంప్లెంట్ ఇస్తా, మళ్ళీ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తా అంటాడు. సరే అని వాళ్ళు ఎమ్మటే 200 కట్టేసి, ఇప్పుడు ఏం చేస్తాడో కుక్కలాగా అరుస్తాడా పందిలాగా అరుస్తాడా చూద్దాం అనుకొని సరే 200 కట్టేస్తారు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఒక ఆవు బొమ్మను తీసుకొచ్చి దానికి ఒక మిషన్ పెట్టి అంబా అని అర్పిస్తాడు అనమాట. అంబా అని అర్పిస్తే ఆవు అంబానే అరుస్తారు. వాళ్ళు ఏమంటారంటే, ఆవు అంబానే అరుస్తుంది కదా, ఇక్కడ ఆశ్చర్యం ఏముంది అని అంటారు అనమాట. అది నార్మల్ గానే ఆవు అంబానే అంటది, ఇప్పుడు మమ్మల్ని నువ్వేం ఆశ్చర్యానికి గురి చేయలే కదా అని అంటారు వాళ్ళు. ఫస్ట్ ఇది చెప్పు, నువ్వు 200 కట్టించుకున్నావు, మాకు ఆవు అంబా అని అరుస్తుంది, మాకు కూడా తెలుసు ఆ విషయం, నువ్వు ఆశ్చర్యానికి మమ్మల్ని ఏం గురి చేయలే అంటారు. అయితే ఇప్పుడు జనాలకి ఈ రోజుల్లో ఎట్లుందంటే కొత్తదనం కావాలన్నమాట. ఏదైనా ఆశ్చర్యంగా చేసేది, కొత్తగా కనిపించేది కోరుకుంటారు బాగా. అతనేమంటాడు, ఇప్పుడు నేను నార్మల్ గా మనిషిలాగానే అరుస్తా, అంబా అని అయితే అరవను. అప్పుడు చప్పట్లు కొట్టిర్రు. మరి ఇప్పుడు ఆవు అంబా అని అంటే మీరు చప్పట్లు కొట్టట్లేదు, నిజాన్ని ఒప్పుకోవట్లేరు అనమాట. వాళ్ళకి ఆశ్చర్యం, కొత్తదనం అట్లాంటిది కావాలి నార్మల్ గా. ఇప్పుడు అంటే రోజు జరిగేది అందరికి తెలిస్తే వార్త కాదనమాట. డైలీ జరిగేది కొంచెం ఆశ్చర్యంగా ఉంటే, కొత్తగా ఉంటేనే అదే వార్త లాంటిది. అంటే మనిషి కుక్కను కలిస్తే అది వార్త అవుతుంది నార్మల్ గా. న్యూస్లలో చెప్పుకోవడానికి, ఎక్కడన్నా చెప్పడానికి మనిషి కుక్కను కరిచిండంట అది వార్త అంటారు, కానీ కుక్క మనిషిని కలిస్తే అది మాత్రం వార్త కాదు. అయితే మనకి ఒక కుతూహలం కావాలి అన్నమాట. కొత్త విషయాల గురించి కొత్తగా ఉండడానికి మనిషి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం, కొత్త దానికోసం ఎదురు చూస్తూ ఉంటాం నార్మల్ గా. అయితే కొత్తదనం కోరుకుంటాం. మన మనసు, బుద్ధి, ఆత్మ, వస్తువు ఒకే అంటే పరమాత్మ తత్వం ఈ ప్రపంచాన్ని పుట్టించింది. పరమాత్మ కృష్ణ భగవానుడు మనకు ఆత్మ వచ్చింది మన లోపల. అందరూ ఒప్పుకుంటారు దీనికి. దీని అర్థం ఏంటంటే, కొంచెం మంది ఏమంటారంటే ఇది ఒప్పుకోరు అనమాట, సగం ఒప్పుకుంటారు. అంటే నేను మనిషిని, నా లోపల ఏం ఆత్మ లేదు, నేనే
దేవుణ్ణి అట్లా అంటుంటారు కదా, అట్లా దగ్గరగా కొంచెం ఒప్పుకుంటారు, కొద్దిగా ఒప్పుకోరు. అయితే దీన్ని సెకండ్ లైన్ లో మీనింగ్ ఏంటంటే, కొంచెం మంది ఎవరికి అర్థం కానప్పుడు ఎందుకు దాని గురించి చర్చించుకోవడం అని చెప్తున్నారు అనమాట. అర్థం కానప్పుడు ఎందుకు చర్చించుకోవాలి అంటే, మనకెందుకు దాని గురించి అట్లా కాదు. ఒకసారి కనుక ఆత్మ గురించి తెలుసుకుంటే మాత్రం మనము చూడగలిగితే, దాని అర్థం తెలుసుకోగలిగితే నీకు అది ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అంటే మరి మనకు దాని గురించి ఎవరు చెప్పాలి మనకి? మరి నార్మల్ గా ఎక్కడ తెలుసుకోలేం కదా ఆత్మ గురించి. బయట ఎవరైనా చెప్తారా ఆత్మ గురించి మనకి? హరే కృష్ణ. చెప్పరు మాతాజీ. శాస్త్రాల నుంచి తెలుసుకోవాలి. అది మనం ఎవరి ద్వారా తెలుసుకోవాలి? మన గురువుల ద్వారా. మన కోసం ఇప్పుడు సపోజ్ కి మనం ఈ ఇస్కాన్ లో వచ్చినప్పటి నుంచి మనం ఈ భగవద్గీత గురించి తెలుసుకోగలుగుతున్నాం. కానీ నార్మల్ గా ఉన్నప్పుడు అయితే ఈ విషయం నాకు మాత్రం తెలియదు. అంటే ఇక్కడ ఆ ఆత్మ గురించి తెలుసుకోవడం వల్ల ఆ విషయాన్ని ఎవరు చెప్తారు? ఆ విషయాన్ని గురువులు చెప్తారు. మన కోసం కృష్ణ భగవానుడే ఈ గురువుల రూపంలో గురువులని పంపించారనమాట. ఆత్మస్వరూపాన్ని అది చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు, దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళు, కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఆత్మ గురించి చెప్పగలుగుతారు అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాలో. అయితే అందుకనే మనం ఈ కొంచెం భగవద్గీత క్లాసెస్ వినడం ద్వారా నార్మల్ గా టైం వేస్ట్ చేసుకోకుండా మన బుక్స్ చదవమని చెప్తుంటారు మన ప్రభుజీస్. మనకు అర్థమైనా కాకుండా దాన్ని చదివినాం అనుకోండి, ఒకవేళ మనకి ఇప్పుడు ఈ డైలీ క్లాసెస్ తీసుకుంటున్నారు మాతాజీస్, ఎక్కడైనా అర్థం కాకుండా ఇక్కడ అర్థం కాలేదు మాతాజీ, ఇక్కడ ఏమన్నా చెప్తారా కొంచెము దీని అర్థం ఏంటిది అని అయినా కానీ తెలుసుకోవచ్చు. అందుకని మనకి భగవద్గీత కనీసం ఒక్కసారైనా చదవాలి అని చెప్తారనమాట. దాని గురించి అంటే నేను కొంతమంది తత్వజ్ఞానులు అంటే గురువుల్ని కృష్ణ ఏం చెప్తున్నాడంటే, తత్వ జ్ఞానం తెలిసిన వాళ్ళని పంపిస్తున్నాను మీకోసం ఈ ఆత్మ గురించి తెలుసుకోవడానికి. ఈ తత్వం తెలిసిన గురువులను పంపిస్తున్నాను నా ద్వారా, లేదా నేను చెప్తాను, లేదా నా శిష్యులను గురువులను పంపిస్తున్నాను, దీని ద్వారా మీరు తెలుసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఈ 2.29 శ్లోక ఎంత చేసినా ఆశ్చర్యంగానే ఉంది. వినడం ద్వారా మాత్రమే ఆత్మ గురించి తెలుసుకోలేము, వింటే అర్థమయ్యేది కాదనమాట. ఇది మన నిజ స్వరూపం గురించి మనం మర్చిపోయినాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే, ఇక్కడ పుట్టినాము, అమ్మ కడుపులో పుట్టినాము, ఎక్కడి నుంచి వచ్చామనేది మనకు తెలియదు. మనం ఇది భగవద్గీత చదవడం వల్ల, మన గురువులు చెప్పడం వల్లనే మనకు తెలుస్తుంది ఎక్కడి నుంచి వచ్చాం మనం అనేది. ఇప్పుడు భగవంతుని దగ్గర నుంచే వచ్చాం మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మరి? భగవంతుని దగ్గరికి వెళ్ళాలి మాతాజీ. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. అందుకనే మనం నేను శరీరాన్ని, నేను నార్మల్ గా నేనే కదా, నాది శరీరం, ఆత్మ ఉంది కదా, దీని గురించి ఏం తెలుసుకోవాలి అంటే, నార్మల్ గా క్లాసెస్ వినని వాళ్ళు క్లాసులకు రమ్మంటే ఇట్లా అంటూ ఉంటారు కదా కొంతమంది. ఇది చెప్పిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక వ్యక్తి సపోజ్ కి నార్మల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక వ్యక్తి పైన ఒక చంద్రుడిని చూస్తాడనమాట. అంటే చంద్రుడు అంటారని అతనికి తెలియదు, దాన్ని పైకి చూస్తుంటాడు, ఆ చంద్రుడు కనిపించిండు, నక్షత్రాలు కనిపించినాయి, చంద్రుడు కనిపించిండు. అయితే వేరే అతను అడుగుతాడు దాన్ని, చంద్రుడు ఎట్లా ఉండు అని అడుగుతాడు. అతను ఏమంటాడంటే, గుండ్రంగా ఉంది, పెద్దగా ఉంది, మినుకని మెరుస్తుంది, ఒకటి పెద్దగా ఉంది, రౌండ్ గా ఉంది, గుండ్రంగా ఉంది, ఇంకొకటేమో చిన్నగా ఉన్నాయి, చిన్నగా మినుకు అని మెరుస్తున్నాయి అని చెప్తాడు అనమాట. అయితే ఇంకొక అతను ఏమంటాడంటే, అది చంద్రుడు అని అంటాడు. అయితే దాని పేరు చంద్రుడే అని తెలియనప్పుడు అతను ఎట్లా చెప్పగలుగుతాడు? దాని గురించి తెలియదు, చంద్రుడు అంటాడని అతనికి తెలియదు అనమాట ఆ విషయం. అట్లనే అదే విధంగా అలాంటి వారిని కూర్చోబెట్టి చంద్రుడు అంటే ఎవరు అంటే చెప్తాడా? చెప్పలేడు కదా. అలాగే ఒక అతన్ని కూర్చోబెట్టి నీళ్లు అంటే మనకు ఆ నీళ్లు తెచ్చి చూపిస్తేనే వీటిని నీళ్లు అని అంటారని తెలుస్తుంది. నార్మల్ గా పుట్టిన కూర్చోబెట్టి పాఠం చెప్తే నీళ్లు అని చెప్తే అతనికి తెలియదు. అది ప్రాక్టికల్ గా చూపిస్తేనే అతనికి అర్థమవుతుంది అనమాట. అలాంటి వారికి బోధన చేయడం ఎంత కష్టమో, సామాన్య మానవులకి అట్లాంటి వాళ్ళకి చెప్పడం ఎంత కష్టమో, ఇప్పుడు సామాన్య మానవులకి నార్మల్ గా ఆత్మ గురించి చెప్పడం కూడా అంతే కష్టంగా ఉంది ఈ రోజుల్లో అని అంటున్నారు అనమాట.
అది చెప్పడము, అది అర్థం చేసుకోవడము, మళ్ళీ ఇంకొకరికి అర్థం చేసే విధంగా చెప్పడం చాలా కష్టమా అని అంటున్నారు అనమాట. సమాజంలో చాలా మంది కొన్ని జీవరాశులు ఉన్నాయి. అందులో మానవులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, శ్రద్ధావంతులు ఉన్నారు. అందరిలో వింటున్నవారు చాలా, ఈ క్లాసెస్ వింటున్నవారు ప్రతి ఒక్కరు వినలేరు. సపోజ్ కి ఎంతమందో ఈ టైంకి ఏమేమో చేస్తుంటారు. మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 25 మెంబర్స్ ఉన్నారు. మీరు ఈ ఆత్మ గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మాతాజీ ఏం చెప్తారో కొంచెమన్నా అర్థం చేసుకోగలుగుతా అని జాయిన్ అయ్యారు. అట్లా కొంచెం తెలుసుకోగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది, అరుదు అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకాలు. కానీ భగవానుడు మన గురించి ఎందుకు అంత బాధపడుతుండు? వీళ్ళందరినీ ఆత్మ గురించి, సృష్టి గురించి, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏంటిది, భౌతిక ప్రపంచం అంటే ఏంటిది, దీని గురించి చెప్పాలని ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి భగవంతుడు? హరే కృష్ణ. మన ఈ అందరము ఆయన దుఃఖాలయంలో ఎన్ని ఆత్మలు రోజులు కదా. ఉంటారు అని. ఎస్ మాతాజీ. అవును. భగవంతుడు కొన్ని రోజుల వరకు పోయి మీరు అక్కడ ఉండి చూసుకొని మళ్ళీ నా ధామానికి రమ్మంటే ఆయన మాట వినకుండా మనం ఇక్కడ మన ఇష్టం వచ్చిన కోరికలు కోరుకుంటూ మనకి ఏది చూడొద్దో ఏది చూడాలని లేకుండా అన్ని చూసుకుంటా అన్ని వినుకుంటా మన కోరికలన్నీ మనం తీర్చుకుంటున్నాం ఇక్కడ. అక్కడ భగవద్ధామానికి పోయే ఆలోచన లేదు ఇంకా కూడా మనకు. ఎస్ మాతాజీ. అందుకనే మానవుల అసమర్థాన్ని చూసి కృష్ణ భగవానుడు బాధపడుతున్నారంట. వీళ్ళు జీవులందరూ కిందికి పోయిర్రు, నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు అని బాధపడుతుండే అక్కడ కూర్చొని. మళ్ళీ ఆయన దగ్గరికి మనల్ని రప్పించుకోవడానికి చేసే ప్రయత్నమే ఇది అనమాట. ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు మనం వెళ్ళడానికి మనం ట్రై చేస్తున్నాం అనమాట. అంటే ఈ అసమర్థమైన మన ఈ ఇంద్రియాలు ఏంటిదంటే అసమర్థమైనవి. ఈ ఆత్మ గురించి తెలుసుకోవడం నిగూఢమైన వంటిది, సీక్రెట్ అన్నమాట. ఈ మనసు, బుద్ధి ఇది మనకి సరిపోదు. ఈ నార్మల్ గా మనం చదివి అర్థం చేసుకోవడానికి సరిపోదు. ఈ శ్లోకం మొత్తం ఈ ఆత్మ గురించి చాలా బాగా వివరించారనమాట. ఈ విషయంలో మనుషులకు తెలుసుకున్నాం. అంటే ఈ కోరికలు కేవలం శ్రవణం చేసి నాకు అర్థమైద్ది అని అనుకోలేం. శ్రద్ధగా సాధన చేయాలి, శ్రవణం కూడా చేయాలన్నమాట. నార్మల్ గా వింటే అప్పుడప్పుడు వింటే దీని గురించి అర్థం చేసుకోలేము. డైలీ ఇంటూ ఉంటేనే ఈ భగవద్గీతని మనం అర్థం చేసుకోవాలి. అది కూడా కృష్ణ కృప ఉండాలి. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నానంటే, శిష్యస్తే హంసాది మాత్వం ప్రపన్నం. అర్జున, నువ్వు నాకు శిష్యునివై శరణాగతి పొందితేనే ఈ భగవద్గీత అనేది, నేను శరణాగతుడైనాను కృష్ణ, నాకు అర్థం కావట్లేదు, నీ వల్ల నాకు అర్థం చేపి అన్నప్పుడు మాత్రమే, శరణాగతి పొందినప్పుడు మాత్రమే మనకు ఏదైనా అర్థమయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాడు అనమాట కృష్ణ భగవానుడు. దీని గురించి ఇప్పుడు స్టోరీ చెప్తాను. చిన్న స్టోరీ ఉంది ఈ శ్లోక గురించి. మాతాజీ 2 స్లైడ్స్ ఉన్నాయి మీరు షేర్ చేసినవి, చూపించమంటారా? చూపించండి మా. ఒక నిమిషం చూడండి. ఈ స్లైడ్ లో ఏంటంటే ఒకరు ఆశ్చర్యంగా పలుకుతున్నారు ఆత్మ గురించి, బోధకుడు చెప్తున్నాడు. ఇక్కడ దృష్టి అంటే ఒకరు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆత్మని, జ్ఞాని దీన్ని ఆత్మ గురించి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. నెక్స్ట్ ఒకరు ఆశ్చర్యంగా వినుచున్నారు అనమాట. శ్రోత, వినే అతను శ్రోత. ఇతను చాలా ఆశ్చర్యంగా వింటున్నాడు ఆత్మ గురించి చెప్పేటప్పుడు. ఇంకా నెక్స్ట్ స్లైడ్ మాతాజీ. అయితే అతి పెద్దదైన జంతువుల్లో దేహంలోకెల్లా, మహా వటవృక్షంలోనుకెల్లా అంగుళం మాత్రం స్థలంలో కోట్లాది, అంటే ఒక అంగుళం స్థలంలోనే కోట్లాది సంఖ్యలో ఇమడగలిగే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. అణుపరిమాణం ఆత్మ ఉన్నదనే విషయము నిక్కముగా పరమా ఆశ్చర్యకరంగా ఉంది. ఆ అంత చిన్న అణు అంటే మనకు కనిపించదు, సూక్ష్మమైనది కదా, కనిపించింది. దాంట్లో కూడా పరమాత్మ ఉన్నది అనేది ఆశ్చర్యకరమైన విషయము అని చెప్తున్నారు అనమాట. కేవలం స్థూల అండ్ భౌతిక, అంటే స్థూల శరీరం, భౌతిక శరీరం ఉంటుంది కదా, పరిజ్ఞానం మాత్రమే ఉన్నందున ఈ కాలం జనులు అతి సూక్ష్మమైన కణము మహాఘనమైనదని గాను అతి చిన్నది గాను ఎలా కాగలదో ఊహించలేరు. అంటే పెద్ద పెద్ద విషయాల గురించి కొంచెం భౌతికంగా పరిజ్ఞానం ఉంది కానీ సూక్ష్మ అణు పరిమాణంలో ఉన్న ఆత్మ గురించి చిన్నదిగాను ఎలా కాగలదో ఊహించలేరు అనమాట దాన్ని.
అంత చిన్నది ఎట్లయితుంది అనేది ఊహించి చెప్పలేరు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. హరే కృష్ణ. నెక్స్ట్ స్టోరీ చెప్తాను. ఒక చిన్న స్టోరీ ఉంది. ఇది శ్లోక ఇప్పుడు మనం కంఠోపనిషత్తు ఉంది కదా, దానికి ఆ శ్లోక నుండి ఈ స్టోరీ తీసుకున్నాం అనమాట. దీనికి స్టోరీ ఏంటంటే, యమధర్మరాజు నచికేతుడు అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి ఆత్మ గురించి, నచికేతునికి యమధర్మరాజు ఆత్మ గురించి వినే ఈ ఆత్మ గురించి అందరికీ వినే భాగ్యం దొరకదు. ఓ నచికేత, నేను నీకు చెప్తున్నాను అర్థం చేసుకో అని చెప్తున్నారు అనమాట. దీని అర్థము అంటే చాలా వినే శక్తి చాలా మందికి ఉండదు. దీని గురించి చెప్పే గురువులు కూడా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే చాలా దీన్ని విన్నా అర్థం చేసుకొని వేరే వాళ్లకు అర్థం అయ్యే విధంగా చెప్పే వాళ్ళు కూడా అరుదుగా ఉంటారు, తక్కువగా ఉంటారు అని చెప్తుండు. అంటే నచికేతుడు అనే అతను ఎవరంటే గౌతమ మహర్షి కుమారుడు అన్నమాట అతను. అయితే గౌతమ మహర్షి ఒకసారి ఏం చేస్తాడంటే, శ్రవసుడు అనే విశ్వజిత్ అనే ఒక యజ్ఞాన్ని చేస్తాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, కొన్ని సంపదలన్నీ దానం చేయాలంట. అసలు యజ్ఞం చేసేటప్పుడు వేరే వాళ్ళకి ఉన్న సంపదని దానం చేయాలి. అతడు ఏం చేస్తాడంటే, వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, వాళ్ళ రాజ్యంలో ఉన్న ముసలి ఆవులను దానం చేస్తుండంట. అంటే పాలిచ్చే ఆవులని కాకుండా ముసలి ఆవులు ఉంటాయి కదా, ఇప్పుడు పాలు పిండుకొని అయిపోయింది, వాటి పని అయిపోయింది, ఇంకా వాటికి మేత తిండి కావాలి, ఉన్నన్ని రోజులు పెట్టాలి, అలాంటి వాటిని దానం చేస్తుండు. అయితే ఆ నచికేతునికి ఆ విషయం నచ్చలేదు. అతను ఏం చేసిండంటే, నచికేతుడు వాళ్ళ నాన్నని అడిగిండు, నాన్న నేను కూడా నీ సంపదనే కదా, నన్ను ఎప్పుడు దానం చేస్తావు, ఎవరికి దానం చేస్తావు అని అంటాడు అనమాట, అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడంటే, నిన్ను కూడా చేస్తా కోపంతో అంటాడు. ఊకే అడుగుతుంటాడు, నన్ను ఎప్పుడు దానం చేస్తావు, ఎవరికి దానం చేస్తావు అని అడుగుతాడు. అడుగుతుంటే కోపం వచ్చి ఏమంటాడంటే, నిన్ను కూడా దానం చేస్తా, యమునికి దానం చేస్తా అంటాడు. యమునికి దానం చేస్తా అంటాడు. అప్పుడు ఆ మాట అన్నాడు అనమాట. అంటే ఏమైంది, ఇప్పుడు ఆ మాటని నెరవేర్చాలి కదా, యమునికి దానం చేస్తా అని చెప్పాడు. అప్పుడు ఆ ఆజ్ఞ మేరకు యమలోకానికి ప్రయాణం అవుతాడు అనమాట నచికేతుడు. తండ్రి మాట కోసం యమలోకానికి వెళ్తుండు ఇప్పుడు. అయితే ఆ సమయంలో యముడు అక్కడ ఉండడు అనమాట. ఆ యమలోకంలో ఉండకుంటే ఏమవుతుందంటే, ఒక 3 days అతను ద్వారం ఉంటది కదా, అక్కడే 3 days 3 nights 3 పగులు అక్కడే ఉంటాడంట. ఆ 3 days వేచి ఉంటాడు యముడు వచ్చే వరకు. అప్పుడు యముడు వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నువ్వు ఇన్ని రోజులు నా కోసం వెయిట్ చేసి ఉన్నావు కాబట్టి నువ్వు ఒక 3 వరాలు కోరుకో, నీకు ఇష్టమైన ఏమన్నా కోరుకో, నీ వరాలు నేను తీరుస్తాను ఒక ఆఫర్ ఇచ్చిండు అనమాట నచికేతునికి. అయితే అతను ఏమంటాడు నచికేతుడు, మొదటి వరం తన తండ్రి కోపం చల్లారి కొంచెం మనశ్శాంతిగా ఉండేటట్టు కావాలి నాకు, మా నాన్న కోపం ఎక్కువ ఉంది అని అంటాడు. సరే ఓకే యముడు తదాస్తు అంటాడు. అది అయిపోయింది. నెక్స్ట్ 2nd వరం కోరుకుంటాడు. నెక్స్ట్ నేను స్వర్గానికి వెళ్ళడానికి దారి ఇచ్చే అగ్ని విద్యను నేర్పించవని అంటాడు. అయితే అప్పుడు సరే ప్రసాదిస్తాడు అనమాట, అది కూడా ప్రసాదిస్తాడు యముడు. దానికి నచికేత అగ్ని అని ఇప్పుడు కూడా పిలుస్తారంట. ఆ పేరు నచికేత అగ్ని అనే పేరు కూడా వచ్చింది ఆ యముడు ప్రసాదించడం వల్ల. నెక్స్ట్ 3వ వరం ఉంది. ఇది అత్యంత ముఖ్యమైనది అన్నమాట. ఇది మనిషి చనిపోయిన తర్వాత కొందరు ఉన్నాడు అంటారు, కొంతమంది ఏమో లేడు అంటారు. అంటే ఏంటి చెప్పండి, కొంతమంది ఉన్నాడు అంటారు, కొంతమంది లేడు అంటారు చనిపోయిన తర్వాత. భౌతిక శరీరము స్థూల శరీరము రెండింటికి డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఒక రకంగా చెప్తారు, తెలిసిన వాళ్ళు ఒక రకంగా చెప్తారు. శరీరము భౌతిక శరీరం, స్థూల శరీరము గురించి అంటుంటారు. కొంతమంది ఆత్మ ఉంది అంటారు, కొంతమంది లేదు అంటారు. ఆ తత్వజ్ఞానం ఇప్పుడు చెప్తున్నాను విను, అదేమిటి అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ తత్వజ్ఞానం గురించి నాకు చెప్పు అని అడుగుతుండు, ఇప్పుడు యముడిని అడుగుతుండు. అయితే యముడు నచికేతుని పరీక్షించి యముడు అంటాడు, ఆత్మజ్ఞానం చాలా రహస్యమైంది, దేవతలకు కూడా తెలియంది ఇది. అక్కడ మనకి ఈ శ్లోకాలో మీనింగ్ లో ఏమి ఇచ్చిండంటే, బ్రహ్మ గురించి కూడా ఇచ్చిండు కొంచెం. అక్కడ బ్రహ్మకు కూడా అర్థం కానిది. సపోజ్ కి బ్రహ్మ విమోహన లీలలో ఆ బాలుని గోపబాలులని వెళ్ళి ఒక ప్రదేశంలో పెడతారు కదా, అప్పుడు ఏం చేస్తాడో కృష్ణ చూస్తా పరీక్షిస్తా అని చెప్తే కృష్ణ అందరికి అన్ని మళ్ళీ గోపబాలుల అవతారంలో వస్తారు కదా, అట్లా అంటే దేవతలకు కూడా అర్థం కాని విషయము అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఆ వరం.
నీవు చిన్న పిల్లవాడివి, దాని గురించి నీకు అర్థం చేసుకోలేవు. ఈ ఆత్మ జ్ఞానం తత్వం గురించి చెప్పాలంటే చెప్పినా నీకు తెలియదు. కానీ దానికి బదులుగా నేనేమిస్తా అంటే 100 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తా, ఇంకా నీకు కావాల్సినన్ని గుర్రాలను ఇస్తా, ఏనుగులను ఇస్తా, నీకు కావాల్సిన సామ్రాజ్యం ఇస్తా, అందమైన అప్సరసలను కూడా ఇస్తా. ఇవన్నీ తీసుకొని నువ్వు వెళ్ళు అని అంటాడు, ప్రలోభ పెడతాడు. ఇవన్నీ తీసుకొని నువ్వు వెళ్ళు కానీ అని అంటే నచికేతుడు ఏమంటాడంటే, నాకు అవన్నీ ఏం అవసరం లేదు, నేను దానికేం లొంగను. ఇవి క్షణకాలమే బంగురాలు, వీటితోని నేను జీవితాంతం, ఇవి క్షణకాలం మాత్రమే, ఇది భౌతికమైనది, ఇంద్రియాల కోసమే దీన్ని వాడుకుంటారు, యూజ్ చేస్తారు, నాకొద్దు, నువ్వు నాకు ఆత్మ గురించే చెప్పు అని అంటాడు అనమాట. అంటే హరే కృష్ణ. కంటిన్యూ చేయండి మాతాజీ. కాల్ వస్తుంది, కట్ చేసి. అంటే ఏంటి అంటే ఏమంటాడంటే, ఇంద్రియాలను అలసిపోయేలా చేస్తాయి. అవన్నీ మనకి ఇంద్రియాల కోసం సుఖాలే గాని, ఈ గుర్రాలు, ఏనుగులు, అప్సరసలు ఇవన్నీ కూడా ఇంద్రియ సుఖం కొరకే గాని అని చెప్తున్నాడు అనమాట. అవి నాకేం అవసరం లేదు, భౌతికమైనవి, అవన్నీ తాత్కాలికమైనవి అని చెప్తున్నాడు. అవి తాత్కాలికమైనవి నాకు కూడా తెలుసు, క్షణకాలం మాత్రం సుఖం కోసమే వాటిని, అవి నాకేమొద్దు, మృత్యువుని దాటించే ఆత్మజ్ఞానం మాత్రమే నాకు కావాలి అంటుండనమాట అని ఖచ్చితంగా చెప్తుండు. దీని సారాంశం ఏంటంటే, ఈ శ్లోకకి నచికేతుని పట్టుదలకు, వైరాగ్యానికి సంతోషించిన యమధర్మరాజు అతన్ని పరమాత్మ తత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని చెప్పిండు అనమాట. ఆత్మజ్ఞానం గురించి, పరమాత్మ తత్వం గురించి ఆయన గట్టిగా శిష్యస్తే అంశాది మాత్రం ప్రపన్నం అంటేనే భగవంతుడు కూడా ఏదైనా మనకి చెప్పడానికి అంగీకరిస్తాడు. గురువు దగ్గరైనా, భగవంతుని దగ్గరైనా, ఎవరి దగ్గరైనా సరే, నేను ఇప్పుడు నీకు శిష్యుణ్ణి, నాకేం తెలియదు అంటేనే ఏదైనా చెప్పడానికి వాళ్ళు ఒప్పుకుంటారు కదా. అదే విధంగా తనకు కూడా చెప్పిండు అనమాట. ఈ శ్లోక ఏంటంటే 2.29 శ్లోక కూడా ఈ కంఠోపనిషత్తు నుండే తీసుకోవడం జరిగింది అంట. మనకు ఈ అంటే మనం ఈ క్లాసెస్ కూడా మనకు చెప్తుంటారు కదా, ఈ ఉపనిషత్తుల నుండి మనకి భగవద్గీత సారాంశం వచ్చిందంటే ఈ శ్లోక అందులో నుంచి తీసుకోవడం జరిగింది అని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు నేను తప్పు చెప్పినా రైట్ చెప్పినా నాకు తెలియదు, ఏమన్నా తప్పుంటే క్షమించండి, అది నా తప్పుగా భావించండి. కరెక్ట్ చెప్తే శిక్షా గురువులు ఎందుకు కృష్ణ గురు కృపగా భావించండి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ చాలా బాగా మాతాజీ, చెప్పారు మీరు. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ మాతాజీ.